తెలంగాణ రాజకీయాల్లోకి మళ్ళీ జేజమ్మ రాబోతోందా? కవిత చేతికి బీఆర్ఎస్ పగ్గాలు అప్పగించనున్నారా? ఉమెన్ సెంటిమెంట్తో మళ్ళీ ఆమె ప్రజల్లోకి రానుందా? కేటీఆర్పై కాంగ్రెస్ బాంబులు ఎందుకు పేల్చలేదు? బీఆర్ఎస్లో ట్రిపుల్ కే ఫార్ములా పనిచేస్తుందా? ఎంత చేసినా ఏమి చేసినా పార్టీకి మైలేజ్ రావడం లేదని భావిస్తున్నారా? పార్టీని పైకి లేపడం ఎలా? కేసీఆర్ నయా ప్లాన్ ఏంటి తెలియాలంటే ఈసారి చూడాల్సిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ గారాలపట్టి కల్వకుంట్ల కవిత రాజకీయాలలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారా అంటే నిజమనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల ఆదానిపై సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టి కేంద్రంలోని మోదీ సర్కారును టార్గెట్ చేసిన కవిత మళ్లీ చాలా కాలం తర్వాత ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన కవిత ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. బీసీ డెడికేషన్ కమిషన్ను కలవడంతో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. తర్వాత తెలంగాణ జాగృతి నేతలను కలుస్తున్నారు. కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన చాలా కాలంగా సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్న కవిత బతుకమ్మ పండుగ సమయంలోనే రంగంలోకి దిగుతారని భావించినా అప్పుడు కుదరలేదు. అదును చూసి మళ్లీ పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని భావించారని ఆ పార్టీ నేతలు అప్పట్లో చెప్పారు. మరోవైపు కవితకు పార్టీలో కీలక పదవి ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ దశలో కేటీఆర్, హరీష్ రావుకు తోడుగా కవిత కూడా రంగంలోకి దిగితేనే పార్టీకి మంచిదని కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకు వెళితే హరీష్ రావుకు పగ్గాలప్పజెప్పే అవకాశం ఉందని, అలా జరగకూడదంటే కవితను రంగంలోకి దింపాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీంతో కే ఫార్ములాను కేసీఆర్ అప్లై చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. పార్టీలో కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత అనే సంకేతం ఇచ్చే విధంగా కేసీఆర్ నయా ప్లాన్ వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధినేత కేసీఆర్ కూడా ఈ విషయంలో ఓ క్లారిటీతో ఉన్నారని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలన్నీ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అధికార పార్టీకి కౌంటర్ ఇస్తూ పార్టీలో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేటీఆర్ జైలుకు వెళితే పార్టీని ముందుకు నడిపించేవారు ఎవరన్న చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది. పార్టీలోని ఓ వర్గం నేతలు రాబోయే రోజుల్లో హరీష్ రావు పార్టీలో కీలకంగా మారబోతున్నారని, ఆయనే పార్టీని ముందుకు నడిపించే వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కవిత రాజకీయాల్లో యాక్టివ్ కావడం చర్చనీయాంశంగా మారింది. అటు సోషల్ మీడియాలో పోస్టు పెడుతూనే ఇటు ప్రజాక్షేత్రంలోనూ అడుగుపెట్టారు కవిత. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేశారు. దీనికి తోడు చాలా రోజుల తర్వాత తన నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్, బీసీ కుల సంఘాలు సమావేశం నిర్వహించారు. దీంతో కవిత ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన జైలుకు వెళ్లకముందు కవిత అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చేశారు. బీసీ హక్కుల సాధన ఎజెండాతో యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి సంస్థల తరపున జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. కులగణన చట్టబద్ధంగా చేయాలంటూ కవిత డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అరెస్టై జైలుకు వెళ్లారు. బెయిల్పై విడుదలైన అనంతరం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ అయిపోయారు. మళ్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఉవ్వెళ్లూరుతున్నారు. మరోవైపు కవిత ఇప్పటికిప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ కావడం కేసీఆర్ వ్యూహంలో భాగమే అని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరూ ఊహించినట్లు కేటీఆర్
నిజంగా జైలుకెళితే పార్టీని నడిపించే బాధ్యతను కవిత తీసుకోబోతున్నారని, అందుకే ఆమె ఉన్నట్లుండి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారని కొందరు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. కవిత పొలిటికల్గా మైలేజ్ సంపాదించుకున్నా కేటీఆర్కు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. పార్టీలో కేటీఆర్కు ఉన్న ఇమేజ్ కేటీఆర్కు ఉంది. పైగా కవిత జైల్లో ఉన్న సమయంలో బెయిల్ కోసం కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రంగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. మరోవైపు ఒకవేళ కేటీఆర్ ఏదైనా కేసులో జైలుకు వెళ్లినప్పటికీ పార్టీ బాధ్యతలను కవిత తన భుజస్కంధాలపై వేసుకుంటారని, కేటీఆర్ జైలు నుంచి తిరిగి రాగానే ఆయన సారథ్యంలో రాజకీయాల్లో కొనసాగుతారని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇలా అన్నా చెల్లెలు బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూనే మరో వ్యక్తి చేతికి పార్టీ పగ్గాలు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని, తద్వారా కేసీఆర్ వారసుడు కేటీఆర్ అనే విషయాన్ని క్యాడర్లోకి కవిత బలంగా తీసుకువెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత కేసీఆర్ పెద్దగా బయటకు రావడం లేదు. అడపాదడపా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ కేటీఆర్ఏ పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. జిల్లాలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. హైడ్రా, మూసీ, అమృత్పై బాగానే పోరాడారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు రాజకీయ బాంబులు పేలలేదు. కేటీఆర్ అరెస్టు ఖాయమని బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు మాటలు నీటి మూటల మాదిరిగా ఉన్నాయని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ముందు జాగ్రత్తగా కవితను ప్లాన్ ప్రకారం మళ్లీ రాజకీయాల్లోకి కేసీఆర్ దింపారని చర్చ జరుగుతోంది. ఒకవేళ కేటీఆర్ అరెస్టు కాకపోయినా కవితను పార్టీ మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారని తాజా రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే స్పష్టమవుతోంది. మరి కేసీఆర్ ఫార్ములా కే ఎలా ఉంటుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.